జై గురుదేవ్. శ్రీ మహేంద్ర శర్మాని మరియు ముక్తి దీది శాంతకుజ్జు గారి అనుభవం. మహేంద్ర శర్మ ఈ విధంగా తెలుపుచున్నారు. నాకు పచ్చిమిరపకాయతో చేసిన ధనియాల పచ్చడి చాలా ఇష్టం. మాతాజీ తరచూ నా కోసం ఆ పచ్చడి చేసి దాచి ఉంచేవారు. ఒకరోజు నేను ఏదో పని మీద మాతాజీ దగ్గరికి వెళ్ళాను. మాతాజీ దగ్గర ఒక పాత్రలో పచ్చపచ్చగా ఏదో కనపడింది. అది పచ్చడేమో అనిపించింది. మాతాజీని అడిగాను, ఈరోజు చట్నీ చేయబడిందా? మాతాజీ అన్నారు, లేదు లల్లు, గోరింటాకు పాత్ర. ఈరోజు కరవా చౌత్, కొంచెం గోరింటాకు ముక్తికి కూడా తీసుకుని వెళ్ళు, ఆమె కూడా పెట్టుకుంటుంది. నేను ఈ విధంగా అన్నాను, ఇదంతా స్త్రీల పని, నేను చేయను. ఇది 21వ శతాబ్ది కాదు కదా, స్త్రీల పని కూడా మగవారు చేయడానికి. నేను గోరింటాకు తీసుకుని వెళ్ళను అంటూ గోరింటాకు తీసుకోకుండా కిందకి వెళ్ళిపోయాను. ముక్తి దీది తర్వాత నేను ఏదో పని మీద గురువుగారి దగ్గరికి వెళ్ళాను. ఆ రోజుల్లో శాంతకుంజ తక్కువ వారు మాత్రమే ఉండేవారు, కానీ పని మాత్రం చాలా ఉండేది. మేము రోజంతా పనిలో నిమగ్నమయ్యేవారము. గురూజీ నన్ను ఈ విధంగా అడిగారు, ముక్తి, నీవు గోరింటాకు ఎందుకు పెట్టుకోలేదు? ఇప్పటి వరకు నాకు ఖాళీ లేదు, త్వరలోనే పెట్టుకుంటానని సమాధానం ఇచ్చాను. గురూజీ ఈ విధంగా అన్నారు, మహేంద్రకి చెప్పు, 21వ శతాబ్దం వచ్చేస్తుంది, తప్పనిసరిగా వచ్చేస్తుంది. అబ్బాయి, నీ ఇంటిలో కూడా 21వ శతాబ్దం వచ్చేస్తుంది. పూజ్య గురుదేవులు ఏమంటున్నారో నాకు బోధపడలేదు. నేను మాతాజీ దగ్గరికి వెళ్ళినప్పుడు మాతాజీ ఈ విధంగా అన్నారు, నీవు గోరింటాకు పెట్టుకోలేదని నాకు తెలుసు. మహేంద్రను తీసుకొని వెళ్ళమని చెప్పినా తీసుకొని వెళ్లకుండా ఇక్కడే వదిలి వెళ్ళాడు. తిరిగి నిర్మలా వదినతో ఇలా అన్నారు, నిర్మల, నా కోడలికి గోరింటాకు పెట్టు. నేనప్పుడు ఈ విధంగా అన్నాను, మాతాజీ, ఇప్పుడు సమయం ఎక్కడ ఉంది? పూజ అవ్వాలి కదా, నేను పూజా సామాగ్రి తేవాలి. అరే, పూజకి ఇంకా అరగంట టైం ఉంది కదా, నీవు గోరింటాకు ధరించి వచ్చి వీరితో కూర్చో, పూజ కూడా చెయ్యి. మాతాజీ కొత్త గాజులు తెప్పించారు. నా చేతులకి వేసిన తర్వాత పూజ చేసినాను. గదిలోకి తిరిగి వచ్చిన తర్వాత గురుదేవులకి విషయం చెప్తే మాతాజీతో నాకు జరిగిన సంభాషణ అంతా చెప్పారు. గురుదేవులకి ఈ విషయం ఎలా తెలిసిందా అని నాకు ఆశ్చర్యం వేసింది. నిజానికి మేమిద్దరం మాత్రమే అక్కడ ఉన్నది. క్రింద మాతాజీతో జరిగిన సంభాషణ అంతా పైన ఉన్న గురుదేవులకి తెలిసేది. పైన గురుదేవులతో జరిగిన సంభాషణ అన్నా కింద ఉన్న మాతాజీకి కూడా తెలిసేది. మేము తరచూ గురుదేవుల బెదిరింపు కూడా వినేవారము. బెదిరింపు విని కిందకు వచ్చేసరికి మాతాజీ ప్రేమామృతం వర్షింపచేసేవారు. గురుదేవులు బెదిరించినట్లు మాతాజీకి ఎట్లా తెలిసిందా అని మేము ఆశ్చర్యపోయేవారం. నిజానికి ఆమె జగజ్జనని కదా, అందరి హృదయ స్పందన వారికి అవగతమే కదా. వారి ప్రేమామృతం వల్ల మాకు ఎడలేని ఉత్సాహం పుట్టుకొచ్చేది. రెట్టింపు ఉత్సాహంతో పనిలో నిమగ్నమయ్యేవారు. ఇటువంటి అద్భుతానుభవాలు మా కార్యకర్తలందరికీ కలిగేవి. గురుదేవులు వర్షంలో నిలబడి దీక్ష ఇచ్చారు. శక్తిపీఠాల ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి విషయం శ్రీమతి మిథిలా రావత్ గారు ఈ విధంగా తెలిపారు. 26 జనవరి 1982న ఛతర్పూర్లో గురుదేవుల కార్యక్రమం జరుగుతుంది. గురుదేవుల్ని తీసుకొని రావడానికి మేము ఛతర్పూర్ చేరుకోవాల్సి వచ్చింది. బండి ఆలస్యం కారణంగా గురుదేవులు 2 గంటలకు చేరుకున్నారు. ప్రజలంతా ఉత్సాహంతో ఉన్నారు. ఆ రోజు చాలా వర్షం కురుస్తుంది. అయినా స్టేషన్ నుండి శక్తిపీఠం వరకు ప్రజలు గురుదేవుని స్వాగతం పలకడానికి వర్షంలో తడుస్తూ నిలబడి ఉన్నారు. అందరినీ కలుస్తూ గురుదేవులు 7 గంటలకు శక్తిపీఠం దగ్గరకు చేరుకున్నారు. ప్రజలు షామియానాలో దీక్ష తీసుకోవడానికి కూర్చొని ఉన్నారు. ఆలస్యం మరియు వర్షం కారణంగా కార్యకర్తలు కార్యక్రమంలో మార్పు చేద్దామనుకున్నారు. దీక్ష తీసుకోవడానికి, గురు దర్శనానికి ప్రజలు ఎదురు చూస్తూ కూర్చునే ఉన్నారు. గురుదేవులకి ఈ సందేశం చేరినప్పుడు వారు ఈ విధంగా అన్నారు, మంచిది అబ్బాయి, ఈ వర్షంలో కూడా నా ప్రసంగం వినడానికి, దీక్ష తీసుకోవడానికి నా పిల్లలు సిద్ధంగా ఉన్నప్పుడు నేను కూడా సిద్ధం. గురుదేవులకి వేదికపై కుర్చీ వేయబడింది. అరగంట గురుదేవులు ప్రసంగించారు. అందరికీ దర్శనమిచ్చారు. గొడుగు నీడని నిలబడి అందరికీ దీక్షనిచ్చారు. భక్తవత్సలైన కారణంగా అలసిపోయినను భక్తుల కోరిక తిరస్కరించకుండా తీర్చగలిగారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత నేను వారిని కలిసినప్పుడు గురుదేవులు ఇలా అన్నారు, ఎందుకు వచ్చావు? నేనేమి చిన్న పిల్లవాడిని కాదు కదా, నీవు నన్ను తీసుకెళ్ళడానికి. మరుసటి రోజున 27వ తారీఖున మేమందరం వల్లభ గడికి బయలుదేరాము. గురుదేవులు వారితోనే నన్ను కూడా కూర్చోబెట్టుకున్నారు. ఇలా అన్నారు, నడు, కూర్చో కూర్చో కూర్చో. దారిలో ఎన్నో కబుర్లు చెప్పారు. నేను సంకోచంతో కూర్చొని ఉన్నాను. ఇలా అన్నారు, అబ్బాయి, సరిగ్గా కూర్చో. అప్పుడప్పుడు నా మీద దృష్టి పెడుతూ సరిగ్గా కూర్చోమని చెబుతూ ఉండేవారు. దారిలో ఒక చోట లఘుశంఖ కోసం బండి ఆపించారు.
అబ్బాయి, నీవు కూడా వెళ్ళు. ఇటునటు దృష్టి సారించి పొదలు చూచి పొదల చాటుకు వెళ్ళమని చెప్పారు. గ్లాసుతో నీళ్లు పట్టుకుని నేను రాగానే త్రాగమని నాకు ఇచ్చారు. ఎంత ఆప్యాయత, ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యం, ఎంత వ్యవహారికత, ఏ తండ్రి చూపినంత ప్రేమ గురుదేవులు చూపించేవారు. మేము శాంతికుంజ్ వచ్చాము. మా రావత్ గారు చూసిన సంబంధం మా పెద్దమ్మాయికి ఇష్టం లేదు. 4 అమ్మాయిల తండ్రికి సంబంధాలు వెతకడం ఆ తండ్రికి కష్టమే కదా. రాత్రి రావత్ గారు మా మీద చాలా కోపడ్డారు. ఆయన కోపానికి మేము రాత్రంతా ఏడ్చాం. ఉదయం రాగానే గురుదేవులు మా ముగ్గురిని వారి దగ్గరికి పిలిచి శ్రీ రావత్ గారితో గురుదేవులు ఇలా అన్నారు: నీవు వీరిపై ఎందుకు కోపడతావు? ఈమె నా పెద్దమ్మాయి, ఈమె మీద కోపడకు, వెళ్ళు వెళ్ళు. మేము వెళ్ళిపోయాం. అదే రోజు మేము ఇంటికి తిరిగి వెళ్ళవలసి వచ్చినది. మిగిలిన కుటుంబం అంతా ఇంటి దగ్గర ఉంది. నేను సామాన్లన్నీ సర్ది ప్రయాణానికి సిద్ధం కాపోతుండగా గురుదేవుల వరకు వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకోవాలని మనసులో కోరిక కలిగింది. వెంటనే గురుదేవుల వద్దకు వెళ్ళాను. గురుదేవులు వారి గదిలో అటు ఇటు నడుచుచున్నారు. నేను గురుదేవులకు నమస్కరిస్తూ ఎక్కి ఎక్కి ఏడ్చాను. గురుదేవులు నన్ను చిన్నపిల్లవలే లేవనెత్తి హృదయానికి హత్తుకొని కన్నీళ్లు తుడిచారు. ముద్దుగా బేబీ అంటూ సంబోధించు. ఏడవకు బేబీ, నేను నీ తండ్రిని. నీ పిల్లల వివాహం నేను చేస్తాను. నీవు కోరిన బ్రాహ్మణ ఉద్యోగితో కానీ వ్యాపారంతో కానీ, నీవు ఎటువంటి బ్రాహ్మణులు కోరితే అటువంటి వ్యక్తితో నీ పిల్లల వివాహం జరిపిస్తాను. నీవు బాధపడకు అమ్మాయి, నేను నీ తండ్రిని. తిరిగి మరలా ఈ విధంగా అన్నారు: అమ్మాయి, నీవిప్పుడు వెళ్ళవచ్చు. నేను నీకు ఎన్నో పర్యాయాలు నచ్చ చెప్తున్నాను, అయినా నువ్వు వినిపించుకోవడం లేదు. మేము శాంతికుంజ్ వచ్చేసాము. గురుదేవులు చెప్తూ వచ్చారు, నీ అమ్మాయిల వివాహ బాధ్యత నాది. ఆ విధంగా మా సమస్య గురుదేవుల సమస్య అయినది. ఎంతో సంఘర్షణకు గురి అయినప్పటికీ అడుగడుగునా గురుదేవులు మాకు తోడ్పడ్డారు. వారి ప్రేమ, వారి ముద్దు మురుపాలు వర్ణించుటకు మాటలు చాలా. జై గురుదేవ్.